ఎప్పుడు ఇస్తున్నారమ్మా డబుల్ బెడ్రూమ్స్ మీకు? వారం రోజుల్లో ఓపెనింగ్ ఉన్నాయని ఎమ్మెల్యే గారు చెప్పిండ్రు. అది ఏ డేట్ అనేది ఫిక్స్ గా మాకు చెప్పట్లేదు, డేట్ మాత్రం ఇవ్వట్లేదు. కానీ వారం రోజులలో ఓపెనింగ్ చేస్తా, సర్పంచ్ ఎలక్షన్ల కోడ్ బడం ముందుకే మిమ్మల్ని అలా పంపించే ప్రయత్నం చేస్తా అని అంటాడు. కానీ ఇన్ని ఏళ్ళ బట్టి ఉంటాను, అనేకమైన ఇబ్బందులు పడుతున్నాం కానీ అసలు ఎవరు స్పందించట్లేదు మమ్మల్ని. పాములు చిన్న పిల్లలకు కడతానే. మొన్న రీసెంట్ కూడా మా అక్కకు పాము కరిసింది. ఎంజంలో నెల అట్లా ఉన్నాము, వచ్చేసినాం. కానీ ఒక్కరు కూడా మమ్మల్ని వచ్చి సానుభూతితో మాట్లాడతలేరు. ఎలక్షన్ల ముంగట వచ్చి ఇళ్లలో బురదలో తిరిగిండు. కానీ ఇప్పుడు ఇల్లు కంప్లీట్ అయ్యి ఇన్ని సంవత్సరాలు అవుతుంది, అసలు ఇద్దామన్న ఆలోచన లేదు. మరి వచ్చే నెల నుండి వానలు బాగా పడే ఛాన్సెస్ ఉన్నాయి. కానీ ఈ లోపైన పంపించాలని మేము. మరి ఎలక్షన్స్ అప్పుడు మీ దగ్గరకు వచ్చి ఓట్లు అడుగుతున్నప్పుడు మీరు అడగలేదా మరి ఇంతవరకు? అంటే ఎమ్మెల్యే గారు గతంలో ఎమ్మెల్యే గారు ఇక వినయ్ భాస్కర్ అన్ని కళ్ళు బుల్లు ముచ్చట్లు చెప్పి 10 సంవత్సరాలు ఆయన గడిపిండు. మా పాపం దాకి పోయిండు. నిజం చెప్పాలంటే మా పాపం దాకే పోయిండు. ఎందుకంటే కట్టించిండు. ఒక మేలుగా అయితే కేసీఆర్ గారు మాకు మేలే చేసిండు. కానీ కట్టించింది బూత్ బంగ్లాలాగా అయిపోయి అవి అంతా పాడుపడ్డ బంగ్లాలు అయిపోయినాయి. అవి అక్కడ మందు కూడా తాగుతున్నారు. మందు తాగుతాండ్రు, అనేకమైన ఇబ్బందులు. దాంట్లో మస్తు పాములు ఉన్నాయి. అసలు లేని దగాలన్నీ జరుగుతున్నాయి. అవన్నీ శుభ్రం చేయాలన్నా కూడా అది కూడా పెద్ద ప్రాసెస్. సరే వాళ్ళు ఇవ్వకుండా మేము కొన్ని ఏండ్లు 50-60 ఏండ్లుగా మా తాతల కానుండి ఉంటాండ్రు. అట్లా అన్ని రోజుల నుండి ఉంటాను. మేము వదులుకోలేక మొన్న రీసెంట్ గా కూడా డబుల్ బెడ్రూమ్ లలో పోయినాం, పలగొట్టుకుని మొత్తం శుభ్రం చేసుకున్నాం. అనేకమైన డస్ట్ ఉంటే గలీజు ఊడ్చి శుభ్రం చేసుకొని ఉన్నాం. 3 రోజులు ఉన్నాం అందులో. 3 రోజులు ఉన్నాక లాస్ట్ కి వచ్చిండ్రు, తీసేయండి అమ్మ ఒక్క వారం రోజులలో ఓపెనింగ్ చేస్తా అని ఎంఆర్ఓ గారు వచ్చిండ్రు. చెప్పిండు సరే ఇంకా వారం రోజులు ఎట్లా ఓపెనింగ్ చేస్తారు? ఇప్పుడు చెట్లు చెత్త చెదారం అంతా ఏమన్నాడు అంటే వారం రోజులు పడుతుంది ఏమైనా? మమ్మల్ని ఏమన్నాడు అంటే ఆ ప్రాసెస్ అంతా సర్వే జరుగుతుంది, ఆ సర్వే కంప్లీట్ గా అయిన వెంటనే మిమ్మల్ని అలా పంపిస్తాయి. సర్వే మాకు మళ్ళా సర్వే పెట్టించిన ఏంటిదంటే పాత ప్రభుత్వము చేసిన హామీలు ఇప్పుడు పనికి రావు, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది అని మళ్ళా సర్వే పెట్టించిండ్రు. గతంలో చేసిన సర్వేలు ఎవరు ఇచ్చిండ్రు? వాళ్ళే కదా, నాయకులే కదా ఇచ్చింది. ఆ నాయకులు ఇచ్చిండ్రు. ఇప్పుడు నిరుపేద ఒక గుడిసె అడిగితే వాళ్లకు బంగ్లాల మీద బంగ్లాలు ఉండవచ్చు, గుడిసెలలో ఉన్నవానికి ఒక్క ఇల్లు ఇవ్వమనంటే గిన్ని లేని అంశాలు పెట్టుకుంటా సర్వేల మీద సర్వేలు చేసుకుంటా మేము ఇళ్ళనే కుళ్ళి మా అమ్మమ్మలు మా తాతయ్యలు నానమ్మలు అందరూ ఇన్నే చనిపోయారు. వాళ్ళ కండ్లరా కనీసానికి అలా పడుకున్నాం, ఒక్క రోజు నిర్ధార చేసినామన్న తృప్తి కూడా లేకుండా పోయింది.